సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇకపై బీఆర్ నాయుడును టీటీడీలో ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదని, అందుకే తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారని భూమన చెప్పారు. చంద్రబాబు ఆలయ ప్రతిష్ఠ కోసం కాకుండా తన వ్యక్తిగత ప్రతిష్ఠ కాపాడుకునేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. తిరుమలలో ప్రారంభించిన ల్యాబ్ కు వైసీపీ హయాంలోనే అంకురార్పణ జరిగిందని, ల్యాబ్ ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించిన అధికారిని బదిలీ చేశారని భూమన మండిపడ్డారు. నియమిస్తే పాపం చుట్టుకుంటుంది అని తన ఆవేదనంతా కూడా ఆర్తితో తెలియజేసినటువంటి ఆ హైందవ బ్రాహ్మణ మహిళ ఆర్తనాదము గాలిలో కలిసిపోయి ఆవిడ గోడును పట్టించుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారిని టీటీడీ అధ్యక్షునిగా నియమించటం వలన చంద్రబాబు నాయుడు గారే పాప పంకిలమైపోయినారు. ఆయననే శుద్ధి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి తప్పుకు పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా కూడా ఆ పాపం పోనంతగా నిన్న తిరుమల పవిత్రతను కాపాడటానికి ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు. కల్మష స్వభావుడైన బీఆర్ నాయుడు గారు కొన్ని చోట్ల చంద్రబాబు గారితో అంటకాగి ఉన్నాడు. ఎంత దారుణం! 20 రోజులుగా మొత్తం హైందవ సమాజం అంతా కూడా భీతిల్లి భీతావహం పొంది ఇలాంటి వ్యక్తుల్ని పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగించాల్సిందేనని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బీఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు. బీఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. కానీ మీరు ఆ పని చెయ్యకపోగా మీతో పాటు భయంగా మీ వెనకాతల దాంకొని కలుగులో ఉన్నటువంటి ఎలుకలాగా తిరుగుతున్నాడు బీఆర్ నాయుడు. మనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. చంద్రబాబు గారు బీఆర్ నాయుడు గారిని మీరు కొనసాగించటం అన్నది అత్యంత హేయమైనటువంటి విషయం. దేవాలయ ప్రతిష్ట మంట కలిపినటువంటి వ్యక్తిని నియమించాలా అని నిర్ణయం తీసుకున్నటువంటి మీరే దేవాలయ ప్రతిష్ట. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.